మధ్య భారతంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార హత్యాకాండను వెంటనే ఆపివేయాలని ఏదైతే నెల క్రితం మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధం, కాల్పుల విరమణ సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రకటించకుండా, ఏ విషయం ప్రకటించకుండా ఇంకా హత్యాకాండ కొనసాగించడాన్ని పౌరకుల సంఘంగా ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం హత్యాకాండను ఆపడంలో భాగంగా ఆపరేషన్ కగారను ఆపివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 16 నెలలుగా జరుగుతున్న ఆపరేషన్ కగార హత్యాకాండలో ఇప్పటికీ 52 ఎన్కౌంటర్లో 470 మందిని అర్ధ సైనిక బలగాలు హత్య చేసినాయి. ఇప్పటికి కూడా అసలు ఆదివాసుల జనజీవనం పూర్తిగా ఆందోళన. ఈ క్రమంలో వెంటనే ప్రభుత్వాలు ఆపరేషన్ కగారను ఆపివేయాలని, శాంతి చర్చలను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం. నశించాలి మహిళల మీద దాడులు, నశించాలి మహిళల మీద దాడులు, నశించాలి మైనార్టీల మీద దాడులు, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, చేపట్టాలి మావోయిస్టులతో శాంతి చర్చలను వెంటనే, చేపట్టాలి మావోయిస్టులతో శాంతి చర్చలను వెంటనే, ప్రకటించాలి కాల్పుల విరమణను వెంటనే, ప్రకటించాలి కాల్పుల విరమణను వెంటనే, కాపాడుకుందాం ఆదివాసులను, కాపాడుకుందాం ఆదివాసుల జీవించే హక్కులను, కాపాడుకుందాం ఆదివాసుల జీవించే హక్కులను, చేపట్టాలి శాంతి చర్చలను వెంటనే, చేపట్టాలి శాంతి చర్చలను వెంటనే, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే. సార్ అట్లా పోదామా ఇట్లా పోదామా? ఇట్లా ఇట్లా పోదు. ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, పునరుద్ధరించాలి ప్రజాస్వామ్య వాతావరణాన్ని, పునరుద్ధరించాలి ప్రజాస్వామ్య శాంతియుత వాతావరణాన్ని, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, ప్రకటించాలి కాల్పుల విరమణను వెంటనే, ప్రకటించాలి కాల్పుల విరమణను వెంటనే, పునరుద్ధరించాలి శాంతియుత వాతావరణాన్ని, పునరుద్ధరించాలి శాంతియుత వాతావరణాన్ని, చేపట్టాలి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వ శాంతి చర్చలను. వేట ఒక మాటలు చెప్పాలంటే ఆదివాసీ మీద వేట కొనసాగుతుంది. ఈ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి వేటను వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమి మీద జీవిస్తున్నటువంటి ఆదివాసీలే ఈనాడు భారతదేశానికి మూలమైనటువంటి వాళ్ళు. ఏదైతే భోజన్ పొర ఏదైతే ఎంత పటిష్టంగా ఉంటుందో అట్లాగే ఆదివాసీలు కూడా భోజన్ పొర కంటే అంతకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈనాడు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి ఈ నరమేధాన్ని, ఆదివాసీల మీద విచ్చలవిడి హత్యల్ని, ఈ వేటాడేటువంటి ఒక మానవ పూర్వం లాంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విచ్చలవిడి హత్యల్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఆదానీలకి, అంబానీలకి, భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, ప్రధానంగా కార్పొరేట్ శక్తులకి ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందులో బీజేపీ మతోన్మాద పార్టీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదేదో ఒక ఆదివాసీ మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ కాదు. ఇది క్రమక్రమంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఎవరైతే గొంతు విప్పుతారో, ఎవరైతే మాట్లాడుతారో, ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తారో అట్లాంటి ప్రజలందరి మీద ఈ మారణకాండ కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇది ఎక్కడో మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమమే కాకుండా ఇది యావత్ భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా, హింసగా మొత్తం అందరూ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే రోజు రోజుకు హిందూ మతోన్మాద శక్తులు పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు కొనసాగుతుంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక పద్ధతుల మీద కొనసాగుతున్నటువంటి వారి మీద హింస ప్రధానంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతోటి చర్చలు జరపాలన్నటువంటిది ఏదైతే తీసుకున్నదో అది హర్షించదగ్గేదే కానీ ఈనాడు
కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా పార్టీలన్నిటికి సంబంధించినటువంటి వైఖరి మొత్తం కూడా రాజ్యహింసలో భాగంగానే మనం చూడాలా. మొత్తం ప్రజాస్వామికవాదుల మీద జరుగుతున్నటువంటి దాడిగానే మనం చూడాలా. ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఈనాడు ఒక దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే విప్లవకారుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి విప్లవ శక్తులందరూ కూడా బలమైనటువంటి శక్తులుగా కొనసాగి ఈనాడు హిందూ మతానికి వ్యతిరేకంగా, అందులో బీజేపీకి ఆదానికి దోషిపెడుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఈ వనరులని కాపాడుతున్నటువంటి ఆదివాసులని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని వేటాడుతున్నటువంటి పద్ధతిని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడిని బేషరతుగా, షరతులు లేకుండానే, షరతులు అనేటువంటిది ప్రధానంగా ప్రజల నుండి షరతులు రావాలా. కానీ ఇక్కడ ప్రజల పక్షం వహిస్తున్నటువంటి మానవత్వానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి మావోయిస్టుల నుండి షరతులు లేకుండానే ఈనాడు షరతులకు వస్తున్నటువంటి వాళ్ళని హింసించడానికి, చంపడానికి ఈనాడు కంకణం కట్టుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అందరం కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. బేషరతుగా చర్చలు జరపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వనరులని రక్షించడానికి మావోయిస్టు పార్టీ ముందడుగు వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని హింసలకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఇక్కడ ప్రధానంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మానవత్వంతో ఉన్నటువంటి ప్రజలకి, మానవత్వంతో కూడుకున్నటువంటి మావోయిస్టులని అంతం చేయాలన్నటువంటి లక్ష్యము బీజేపీ వెంటనే విడనాడాలా. బీజేపీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలతోటి చర్చలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి శాంతి వాతావరణాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉందన్నటువంటిది తెలియజేస్తున్నారు. మధ్య భారతదేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న మారణకాండ ఆపాలి అనేసి దేశవ్యాప్తంగా ఈరోజు శాంతి చర్చల గురించినటువంటి ఆందోళన మొదలైంది. మావోయిస్టు పార్టీ ఈ హింసను నివారించడం కోసం ప్రభుత్వం లక్షలాది సైనిక బలగాలను దండకారణ్య ప్రాంతంలో మోహరించి వందలాది మంది ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ ఈ హింస ఆగిపోవాలి అనే కోరికతో వాళ్ళు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. వాళ్ళు కాల్పుల విరమణకు సిద్ధం కావడం మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాల్పుల విరమణకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు మాత్రమే శాంతి సాధ్యమవుతుంది. కాబట్టి మధ్య భారతదేశంలో శాంతిని స్థాపించాలి అంటే ప్రభుత్వం నిజంగా తాను కార్పొరేట్ల పక్షాన కాకుండా ప్రజల పక్షాన, రాజ్యాంగం పక్షాన, ఆదివాసుల పక్షాన తాను ఉన్నానని నిరూపించుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కాల్పుల విరమణను పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా వేరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ పాటించి ఈ శాంతి చర్చలకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది అనేసి మేము చెప్తాలని అనుకుంటున్నారా? మీకు నిజంగా మీ లక్ష్యం శాంతి అయితే, మీ లక్ష్యం ఆదివాసీల జీవితంలో మంచి జరగాలని మీరు అనుకున్నట్టయితే, మీకు ప్రజాస్వామిక సంస్కారం ఉంటే మీరు మొట్టమొదటి శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించండి. మీకు మరొక భావజాలమే ఈ భూమి మీద ఉండకూడదు అనేటువంటి నిరంకుశత్వమే మీ విధానం అయితే, ఆయుధాలతోనే మీరు మాట్లాడదలుచుకుంటే అప్పుడు మిమ్మల్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఈ సమాజం గుర్తించదు. మీరు రాజ్యం చేయడానికి కూడా మీకు అధికారం లేదు, అర్హత లేదు. కనుక మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి శాంతి చర్చల పట్ల సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించాలి. మొట్టమొదటి అసలు చర్చకు అవకాశం కలిగించాలి. ఒక డైలాగ్కి అనువైనటువంటి ఒక వాతావరణ కల్పన చేయాలి. ఆ తర్వాత అటువైపు నుంచి ఏం ప్రతిపాదనలు వస్తాయి, ఇటువైపు నుంచి ఏం ప్రతిపాదనలు వస్తాయి, ప్రజల ముందు వాటన్నిటిని కూడా మీరు స్పష్టం చేయండి. మీ సమస్య నిజంగా వాళ్ళ ఆయుధాలు పట్టుకోవటమే అయితే ఇవాళ వాళ్ళు శాంతిని ప్రతిపాదిస్తున్నారు కనుక మీకు ఆ సమస్యకు ఆస్కారం లేదు. మీరు మొట్టమొదట చర్చలకు అవకాశం కల్పించండి. చర్చలకు అవకాశం కల్పించే క్రమంలో వాళ్ళ ఆదివాసుల గురించి డిమాండ్ చేస్తారా, అక్కడ జరుగుతున్న విస్థాపన గురించి డిమాండ్ చేస్తారా, రాజ్యహింస గురించి డిమాండ్ చేస్తారా, అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టండి. ప్రజలు తెలుస్తారు. ప్రజల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, ప్రజల నుంచి వస్తున్నటువంటి నిర్ణయానుసారం మీరు ప్రవర్తించండి. అంతే తప్ప ఇవాళ ప్రజాస్వామిక వాదులంతా గొంతెత్తి అరుస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటే దాన్ని అంతటినీ కూడా బేఖాతరు చేస్తూ మాకు బలం ఉంది కనుక మేము చంపేస్తాం, మాకు ఆయుధాలు ఉన్నాయి కనుక మేము చంపేస్తాం, ఇవాళ బలహీన పడ్డారు కనుకనే శాంతి చర్చల గురించి మాట్లాడు, బలహీన పడే అడుగుతున్నారు, మొత్తానికి శాంతిని అడుగుతున్నారు కదా. మీకు కావాల్సింది శాంతి కదా, మీ లక్ష్యం శాంతి కాదా? మొదట అది మీరు స్పష్టం చేయండి. మీ లక్ష్యం కేవలం నెత్తురు టేర్లేనా? వెంటనే శాంతి చర్చలకు అనువైన వాతావరణం కేంద్ర ప్రభుత్వం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక కవిగా, ఒక గాయకుడిగా డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు
విప్లవ విద్యార్థులందరూ కూడా అనేక ప్రజా సంఘాలు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక ప్రేమికులందరం కూడా ఈ శాంతి చర్చలు జరగాలనేటువంటి డిమాండ్ను గత కొంతకాలంగా ప్రభుత్వం దగ్గర ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు సరైనటువంటి స్పందన లేకపోవడాన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మధ్య భారతంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా ఇవాళ అమిత్ షా 31 మార్చి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని చెప్తున్నాడు. కానీ ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలిస్తామని కానీ ఈ దేశంలో పేదరికం తొలగిస్తామని కానీ ఈ దేశంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మాత్రం డెడ్ లైన్ పెట్టినటువంటి అమిత్ షా ఇలా కేవలం ప్రశ్నించే వాళ్ళను, గొంతెత్తే వాళ్ళను, ప్రజల కోసం పోరాడే వాళ్ళని, మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తామని ప్రకటించడం అనేటువంటిది ఇలా ప్రతి ఒక్కరం కూడా ఖండించి తీరాలి. ఇలా మేము అందరం కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మావోయిస్టులు కానీ మిగతా విప్లవ పార్టీలు కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, ఎజెండా ఒక నెలపాటు మాకు సమయం ఇవ్వండి, ఈ నెలలోపు ఏమేమి ఎజెండా పెట్టాలి అనేటువంటి విషయం మీద కూడా మేము స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పందన కూడా లేదు. చర్చలు ఎజెండాలో ఏముండాలి ఏముండకూడదు అనేటువంటిది అన్ని పక్కకు పెట్టి ఇలా మొత్తం సమాజం శాంతి కోరుతా ఉన్నది. మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను అందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేసి ఆదాని అంబానీలకు ఆ మొత్తం ఖనిజాలు అన్ని అప్పజెప్పడానికి చేస్తున్నటువంటి కుట్రగా ఇలా మొత్తం సమాజం భావిస్తూ ఉన్నది. దీనికి వెంటనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి చాలా స్పష్టంగా ఈ చర్చలు జరగాలని కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ప్రజల మనోభావాల్ని గుర్తించి చర్చలకు ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి, అట్లాగే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నరమేదాన్ని ఆపాలని చెప్పి టీసాలకు వచ్చిన అందరికీ కూడా జీజీలు పలుకుతున్నాం. ఎందుకంటే మనందరం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుందో. మరీ ముఖ్యంగా అమిత్ షా గత 4 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పెడుతూ ఈ సంవత్సరం అంతమోదిస్తాము ఈ సంవత్సరం అంతమోదిస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు 2026ని టార్గెట్గా పెట్టి మావోయిస్టులను అంతమోదిస్తామని చెప్పి ఒక ప్రతినభూని ఆయన సైనిక బలగాల్ని ఛత్తీస్గఢ్లో దింపిండు. ఇది మావోయిస్ట్ పార్టీ మీద యుద్ధం కాదు, ఇది ఆదివాసుల మీద యుద్ధం, ఇది ఈ దేశ ప్రజల మీద యుద్ధంగా మేము భావిస్తున్నాం. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి ఏదైతే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమవుతున్నారో, ఎందుకంటే ఈ మధ్యలో ఆదివాసులు నలిగిపోతున్నారు కనుక పోలీసులు అమాయకుల ప్రజలు తీసుకెళ్లి ఎన్కౌంటర్లు చంపి వీళ్ళు నక్సలైట్లు మావోయిస్టులు అని చెప్పి ముద్ర వేస్తున్నారు కనుక మావోయిస్టులు చర్చలకు సిద్ధమన్నారు కనుక ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీ అందరితో పాటు మేము కూడా గొంతు కలుపుతున్నాం. అంతేకాదు ఏదైతే గత 1-2 నెలలుగా మావోయిస్ట్ పార్టీ మేము సిద్ధమని చెప్తున్నారో అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అసలు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు స్పందన ఉన్నట్టు కనిపిస్తలేదు. అంటే దాని అర్థం ఏంటంటే చర్చలు చేసే ఇష్టం బీజేపీ పార్టీకి, అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. అందుకే మనందరం కూడా డిమాండ్ చేయాలి, ఎక్కడైతే రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం వచ్చినప్పుడు చర్చలతోనే సాధ్యమవుతుందని చెప్పి మోడీ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న మావోయిస్ట్ పార్టీతో చర్చలతో జరిపితే సమస్య పరిష్కారం కాదా, ఎందుకు చర్చలు జరపలేకపోతుండని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ 2 దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలి, శాంతియుత వాదాలు మాట్లాడుకోవాలని అందరికీ ఉపదేశం ఇచ్చిన వ్యక్తి, విశ్వ గురువులా చెప్తున్న మోడీ గారు ఇప్పుడు నీ దేశ పౌరులతో చర్చలు చేయడానికి నీకేం అడ్డొస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక ఐడియాలజికల్ గా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని రూపుమాపాలని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులు రూపుమాపాలని చెప్పి మోడీ ఇవన్నీ చేస్తుండని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈ నరమేదాన్ని ఆపాలి అని చెప్పి మనందరం కూడా ఇంకా గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు పీస్ కమిటీ కావచ్చు, ఇంకా ఏ కమిటీ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు ఈ కగారుకు వ్యతిరేకంగా చర్చలు చేయాలనే దానికి అనుకూలంగా తీసుకునే అన్ని కార్యక్రమాల్లో మేము ఉంటామని చెప్పి కూడా నేను వ్యక్తిగా ఒక పౌరకుల సంఘంలో పనిచేసిన ఒక కార్యకర్తగా ఉంటానని చెప్పి మొన్న మా పార్టీ కూడా మా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా మీతో పాటు ఉంటాం. ప్రజాస్వామిక పునరుద్ధరణ జరగాలి. నేను పౌరకుల సంఘం కరపత్రం చూసినప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ చర్చలు అంటే అది ప్రజాస్వామిక పునరుద్ధరణ అనేది ఇది ప్రధానమైంది. 100% ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలంటే చర్చ జరగాల్సిందని చెప్పి డిమాండ్ చేసుకుంటూ అందరు సెలవు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ జై భీమ్. మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్న హత్యాకాండని వెంటనే ఆపివేయాలని విముక్త చిరుతల కచ్చి
తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలకి సిద్ధపడాలని, వెంటనే చర్చలు ఇనిషియేట్ చేయాలని వీసీకే తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తలవర్ తోల్ తిరుమావలోన్ గారు మావోయిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని, ఆదివాసుల మీద జరుగుతున్న ఏకపక్ష దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకు ఆదేశాలు ఇచ్చారు. మీరు చేస్తున్న ఈ శాంతియుత ర్యాలీకి సంఘీభావంగా మమ్మల్ని వెళ్ళి అటెండ్ కమ్మని చెప్పి మాకు మా నాయకులు తిరుమావలోన్ గారు మమ్మల్ని ఆదేశించారు. అందులో భాగంగా మేము వచ్చాం. మా పార్టీ మీతో ఉన్నది. మా పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నది. శాంతి చర్చల్ని డిమాండ్ చేస్తా ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వము, యూనియన్ గవర్నమెంటు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అడవుల్లో ఉన్న ఆదివాసుల హక్కుల్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. నక్సలైట్ల పేరుతో, మావోయిస్టుల పేరుతో ఆదివాసులని సుమారు 500 మందిని ఇప్పటికే చంపివేయడం జరిగింది. ఈ ఊచకోతని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకి పిలుపునిచ్చినందున కేంద్ర ప్రభుత్వము వెంటనే ఎలాంటి శషబిషలు లేకుండా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. పాలస్తీనా మీద ఒక ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచానికి శాంతిని బోధించే దేశం అని చెప్తున్న నరేంద్ర మోడీ మరి శాంతి చర్చలకి మాత్రం సిద్ధంగా లేరు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ప్రజలు పోరాడే హక్కుని కాలరాయాలనే ఒక ఫాసిస్ట్ విధానంతో ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఉన్నదనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి వీసీకేగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, శాంతి చర్చలకి కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు పౌర సమాజము, ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామిక పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి మీ ఉద్యమానికి మా పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ పేరిట గడిచిన సంవత్సర కాలంగా మారణకాండ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆదివాసీ హననాన్ని కొనసాగిస్తుంది. ఆదివాసీ చట్టాలు, రాజ్యాంగం షెడ్యూలు ప్రతిదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అక్కడ లక్షల మంది పారామిలిటరీ బలగాల్ని మోహరింపజేసి వందలాది క్యాంపుల్ని పెట్టి అక్కడ మావోయిస్టుల పేరు మీద ఆదివాసీలని అందరినీ చంపేస్తున్నది. ఆదివాసీలనే కాదు, మావోయిస్టులను ఎవరిని కూడా చంపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. భారత రాజ్యాంగం ఆ అవకాశం కల్పించింది. రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగంలోని లోపాలని కూడా ఎత్తి చూపే వాళ్ళని కూడా ఎత్తి చూపే అవకాశం ఇచ్చింది కూడా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ సొంత పౌరుల మీద ఒక యుద్ధం చేసేటట్టుగా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి వాళ్ళని చంపేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కాబట్టి తక్షణమే మావోయిస్టు పార్టీ వాళ్ళ ప్రకటించింది, మేము చర్చలకు సిద్ధం, కాల్పుల విరమణకు సిద్ధం అని చెప్పేసి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని ఇవాళ దానికి అనుగుణంగా స్పందించి కగార్ ఆపరేషన్ని ఆపేసి, అక్కడ హింసాకాండను ఆపేసి కాల్పుల విరమణను ప్రకటించి చర్చలు కొనసాగించాలి. కానీ ఆ చర్చల ప్రక్రియకు ఉపక్రమించకుండా పార్టీ చేస్తున్న పని ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిస్తే, ఆయుధాలు వదిలేసి జనజీవనంలో కలిసిన తర్వాత చర్చల ప్రస్తావనకు అర్థం ఏముందో, చర్చల ఆవశ్యకత ఏముందో మా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పాలి. అందుకే ఇవాళ ఆ చర్చల ప్రక్రియలో భాగంగా ఆయుధాల విరమణ లేకపోతే వదిలేయటం ఆ జనజీవన స్రవంతాన్ని ఇవాళ సమస్యలు ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఈ అంశం పైన, నక్సలైట్ల అంశం పైన, మావోయిస్టుల అంశం పైన పౌర సమాజం, ఈ దేశంలోని బుద్ధిజీవులు ఇది శాంతి భద్రతల సమస్య కాదు, అంతర్గత భద్రత సమస్య కానే కాదు, ఆ కోణంలో చూస్తే ఎప్పటికీ ఇది సమస్య పరిష్కారం కాదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో ఈ సమస్యని చూసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా, చర్చలు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా, ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఆ పేరు మీద ఈ పేరు మీద
దాటవేసేటటువంటి చేస్తుంది. ఇప్పటికైనా ఈ పౌర సమాజం చాలా స్పష్టంగా కోరుతున్నది ఇవాళ ఈ దేశంలో. ఎందుకంటే ఆదివాసీలని చట్టాలన్నిటిని ఉల్లంఘించే ఆదివాసీలని అత్యంత దుర్మార్గంగా చంపివేయటం అనేది సరి అయింది కాదు. ఎందుకు అంటే ఇవాళ ఒకవైపున ఇవాళ మీరు ఉక్రెయిన్ రష్యా లాంటి చోట యుద్ధంలో మేము శాంతి చర్చలు చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు పెద్దరికం ఇంకో విషయంలో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ సొంత గడ్డ మీద సొంత పౌరుల మీద యుద్ధం చేసి కాల్చి చంపే హక్కు మీకు ఎక్కడిది? అదే ఇవాళ మేము చర్చలకు సిద్ధం అని చెప్పిన తర్వాత చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కరించకుండా కేవలం రక్తం పారించి మారణకాండం చేసేటటువంటిది సరైనది కాదు. ఇది ఈ దేశ రాజ్యాంగం అనుమతించేది కాదు. ఇప్పటికైనా పౌర సమాజం ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నట్టుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ చర్చల ప్రక్రియను చేపట్టాల్సిందే. చర్చల ప్రక్రియను చేపట్టి శాంతి చర్చల ప్రక్రియను చేపట్టి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి ఇవాళ కోరుతుంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు, పౌర సమాజం, ప్రజా సంఘాలు కోరుతున్నట్టుగా తక్షణమే ఆపరేషన్ కగార్ని ఆపివేసి శాంతి చర్చల ప్రక్రియని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. దానికి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము మీతో ఉంటామని చెప్పేసి మరొకసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ ప్రదర్శన ప్రధానంగా ఇందులో భాగస్వామి అయినటువంటి వ్యక్తులంతా ఎవరు అసహజంగా వర్ణించవద్దని, ప్రధానంగా ఇక్కడ ఈ దేశంలో అమాయకులైన ఆదివాసీలను చంపేటందుకు మావోయిస్టులను పేరు పెట్టి వాళ్ళని చంపడం అన్యాయమని, ఇందుకోసం ఇట్లాంటి మరణాలు సంభవించొద్దని ఇరువురికి ఈ సందర్భంలో చర్చలకు రావాలని కోరుతూ గత కొంతకాలంగా ఈ చర్చల మీద తెలంగాణ పౌర సమాజం చర్చలు చేపట్టిన సమయంలో ఇవాళ ప్రతీకారమైన దాడుల మీద చర్చలకు సిద్ధమే అంటూ మావోయిస్టు పార్టీ ఒక ప్రేమ దీపాన్ని వెలిగించింది. ఆ ప్రేమ దీపాన్ని ఆరిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంది. ఈ ప్రభుత్వం 6 నెలల పాప నుంచి మొదలుకుంటే 80 ఏళ్ల వృద్ధుల వరకు అమాయకుల్ని, ఆదివాసీల్ని చంపుతూ పోతూ ఉన్నది. తన ప్రజల్ని తను బలి తీసుకునేటటువంటి ఈ సర్పజాతి లక్షణం నుంచి పక్కకు పోవాల్సిన, క్రూరమైనటువంటి లక్షణం నుంచి పక్కకు పోవాల్సిన సందర్భం ఈ ప్రభుత్వాలకు ఉన్నాయనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. మరొకటి ఏంది అంటే, న్యాయమైనటువంటి హక్కుల కోసం 10 మంది ప్రేమతో కలిసి స్థాపించిన ఈ ఉద్యమాన్ని ఏ విధమైనటువంటి దాడులతోటో భయోత్పాదనలతోటో దాన్ని ఏదో విధంగా హింసించో దాన్ని అణచివేయటం సాధ్యం కాదు అనేది కూడా గుర్తుంచుకోండి. ప్రపంచమంతా చర్చల వైపు వెళ్తున్నప్పుడు ఈ దేశానికి శాంతిని ప్రబోధించిన, ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఈ నేల నుంచి చర్చల కోసం అందరూ సిద్ధంగా ఉంటున్న సమయంలో మీరు ఈ చర్చలకు రాకపోవడం అంటే మీ బలహీనతకు నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్నదంటే, ప్రభుత్వం చర్చలకు కూడా సిద్ధం కావట్లేదు అంటే ఆ ప్రభుత్వం మరింత బలహీనంగా ఉన్నదని అర్థం. ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రభుత్వాలు కొంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి హింస చోటు చేసుకుంటుంది అనేది అర్థమవుతుంది. ప్రభుత్వం ఎట్లుండాలి అంటే, తన పిల్లల కోసం తల్లి ఎట్లయితే తన పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆ గుక్కబట్టి ఏడుస్తున్నటువంటి పిల్లల కోసం తల్లి ఎట్లయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్లకు ఆహార సమస్య తీరుస్తుందో అట్లా ఈ ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదివాసీ పిల్లలు గుక్కబట్టి ఏడుస్తున్నారు, ఆకలితో, నిరుద్యోగంతో, పేదరికంతో. ఇవాళ ప్రభుత్వం చేయవలసిన పని కానీ తుపాకులతో వెళ్ళడం చాలా తప్పు. రామాయణ కాలంలోనే తుపాకులతో అడవిలోకి వెళ్ళడాన్ని ఎవరూ కూడా ఒప్పుకోలేదు. అడవిలోకి తుపాకీతో వెళ్ళడం అనేది అమానవీయమని పురాణ కాలం నుంచి చెప్తున్నది. ఈ భారతీయ వేదాంతం కూడా అదే చెప్తుందని చెప్తున్న మీరు ఎందుకు చర్చలకు వ్యతిరేకంగా ఉన్నారు? చర్చలు చేపట్టండి. ఆ చర్చల్లో నిజంగా వాళ్ళ వ్యక్తిగత డిమాండ్లుంటే, వాళ్ళ వ్యక్తిగత చిరునామాలుంటే, ప్రజలకు గినక అవి ఒకవేళ మేలు జరగని రీతిలో ఉంటే, ఏ వ్యక్తులకైనా మేలు కలిగే రీతిలో ఉంటే ఆ చర్చలు రాజ్యాంగబద్ధంగా ఉండవని తోచిపుచ్చండి. అట్లాంటి అవకాశం లేకుండా రాజ్యాంగబద్ధమైన, న్యాయబద్ధమైన డిమాండ్లు అయితే చర్చలకు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని గుర్తుంచుకోండి. ఈ క్రమంగా విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ పౌర సమాజం 2 అడుగులు ముందుకు వేసింది. ప్రజలందరినీ కదిలిస్తున్నది. ప్రభుత్వమా, నీ మానవీయతని ఇక్కడ కల్పించు, లేదా ఎప్పటిలాగానే అమానవీయంగా నువ్వు ఉంటావా, ఇది నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చిందని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి ఒక సువర్ణ అవకాశం, న్యాయం వైపు, శాంతి వైపు, చనిపోతున్న ప్రజల్ని కాపాడుకునే వైపు, ఈ ప్రజల వైపు మేము ఉన్నాము అని ప్రభుత్వం ప్రకటించుకోవాలి. ఒక అడుగు ముందుకేసి మావోయిస్టు పార్టీ
చర్చలకు సిద్ధమన్నది. వాళ్ళ డిమాండ్లు ఏముంటాయో మీరు చూడండి. వాళ్ళు అడుగు ముందుకు వేసిన తర్వాత మీరు మనుషులు చంపుకుంటూ పోవడం అనేది ఏ మానవ నాగరికత ప్రయాణంలో కూడా మంచిది కాదని, ఈ దేశానికి అమానవీయ పేరు తేవద్దని ఈ ప్రభుత్వానికి మరొక మారు విజ్ఞప్తి చేస్తూ చర్చలు కొనసాగించండి, మనుషుల్ని కాపాడండి, ఆదివాసుల్ని కాపాడండి, వాళ్ళ కోసం మీరు రండి. అంతేగాని ఒక 6 కార్పొరేట్ సంస్థల కోసం మీరు వెళ్తున్నారు అనేటటువంటిది మాత్రం మరింత బలోపేతం చేయకండి. ప్రజల పక్షాన మీరు ఉంటారా ఉండరా నిర్ణయించుకోండి, చర్చల వైపు రమ్మని చెప్తూ ఈ చర్చల ప్రక్రియలో విద్యావంతుల వేదికగా తన బాధ్యతను తాను నెరవేరుస్తుంది అని, తన యొక్క మానవీయ బాధ్యతను ఏ ప్రజల్ని కాపాడుకోవాలా ప్రజలు కాపాడుకునే వైపు తప్పనిసరిగా ఉంటామని చెప్తూ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వాలకి, ఈ మోడీకి, అమిత్ షాకి ప్రజలంటే అంత కోపం ఎందుకు, అంత ప్రతీకారం ఎందుకు? ప్రజలపైన ఈ ప్రతీకారం తీర్చుకోండి అయింది. ఆడ కర్రెగుట్టల పైన 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, కొన్ని 24,000 మంది కేంద్ర బలగాల్ని దింపి వాళ్ళకి గాలి, నీరు, ఆహారం అందకుండా చేసి వాళ్ళు చనిపోయేటట్టు చేసి ఏంది ఇంత క్రూరంగా జంతువులను వేటాడినట్టుగా వేటాడడం ఏంటి? అసలు మన ప్రజల్ని, వాళ్ళు మన సోదరులు, మన ప్రజలు ఇక్కడ పుట్టినారు, మనతో ఉన్నారు, అటువంటి ప్రజల్ని, నీ సొంత ప్రజల్ని ఈ విధంగా నువ్వు చంపుకోవడం ఏంటి? వాళ్ళు పక్కన చర్చలకు మేము రెడీ అన్నా కూడా చర్చలకు ఆహ్వానించకుండా క్రూరంగా జంతువులని హింసించి చంపినట్టుగా 1000 మంది, లక్షల బలగాల్ని పెట్టి చంపడం ఏంటి? నీకు చేతనైతే ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని చంపు. ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, విప్లవం తీసుకొద్దాం అనుకునే వాళ్ళు, ప్రజల్లో మార్పు తీసుకొద్దాం, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను మారుద్దాం అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని నువ్వు ఈ విధంగా ఇంత క్రూరంగా చంపడము నువ్వు తప్పనిసరిగా ఆపరేషన్ కగార్ని ఆపాలి, చర్చలకి పిలవాలి. అప్పుడే నువ్వు అనుకునే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది, నువ్వు అనుకునే పార్లమెంటుకి అర్థం ఉంటుంది. స్టాప్ ద ఆపరేషన్ కగార్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అంటారు మనము. మరి అటువంటి దేశంలో మరి శాంతి చర్చలకు అని చెప్పి మావోయిస్టులు శాంతి చర్చలు చెప్తామని చెప్పి వస్తా ఉంటే మరి శాంతి చర్చలు చెప్పకుండా కేవలం అక్కడ ఉన్న ఖనిజాలు, మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు కర్రగుట్టలో 50%, మళ్ళీ ప్లస్ ఛత్తీస్గఢ్లో 50%, అక్కడ 23,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు, కానీ సుమారు 50,000 మంది పోలీసులు అక్కడ మొత్తం కర్రగుట్టలపై ఎక్కి అక్కడ మెయిన్ మావోయిస్టులు అనే పేరుతో అక్కడ ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజల్ని అక్కడ హత్యాకాండలు చేస్తూ, ఆడవాళ్లను మానభంగాలు చేస్తూ ఘోరంగా ఒక మానవకాండను అక్కడ ఇక ఈ మోడీ, అమిత్ షాలు ఇద్దరు చేస్తా ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచవాదులు అందరూ ఖండించాల్సిన విషయం ఉన్నది. వెంటనే శాంతియుతమైన చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అక్కడ మొత్తం అడవి మొత్తం పచ్చగా ఉండాల్సినటువంటి అడవి మొత్తం ఇలా నెత్తురు వారుతున్నది. అడవిలో ఆదివాసీ బిడ్డలు అంతా చనిపోతా ఉన్నారు. 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాల వరకు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి దేశ సరిహద్దులో ఉండాల్సినటువంటి సైన్యం మొత్తం కూడకంగా ఆ అడవిలో వచ్చి ప్రజలను, ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. ఈ మానవ హననాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అక్కడ ఉన్న మోహరించినటువంటి కేంద్ర బలగాలను మొత్తం కూడకంగా, బార్డర్ లో ఉన్నటువంటి బలగాలను మొత్తం కూడా మళ్ళీ బార్డర్ కు పంపించి వాళ్ళని దేశ భద్రత కోసం ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఈ దేశ ప్రజల మీద యుద్ధం నెలకొల్పడం చేయడం అది అప్రజాస్వామికం. కాబట్టి ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ రాజ్యాంగం మీద ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ బలగాలను వెనక్కి పంపాలి, ఆదివాసీ ప్రజలను కాపాడాలి. ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించినటువంటి అటవీ హక్కుల చట్టం 170 పేసా చట్టం, ఈ చట్టాలను మొత్తం కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ఆదివాసీలకు మౌలిక అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలను తీర్చాలి. వాళ్ళకు జీవించడానికి స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళు అడవిలో బతకడం కోసం వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించి ఆ ఆదివాసీలను కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడకంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు, సామ్రాజ్యవాదులకు కట్టబెడుతూ ఈ సంపదను మొత్తం కూడా దోషిపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ సంపదను ఆదివాసులకు చెందేటట్టుగా చూడాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజాఫ్రంట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కన మావోయిస్టులను అడ్డు పెట్టుకొని ఆదివాసీ ప్రజలను చంపుతున్నది. అక్కడ చనిపోతున్నది మొత్తం కూడా ఆదివాసీ ప్రజలే. కాబట్టి అమాయక గిరిజన ప్రజలను చంపేసి మావోయిస్టుల దుస్తులు తొడిగించి వీళ్ళు మావోయిస్టులని చెప్తున్నది. ఇది చాలా అబద్ధం, దుర్మార్గం. కాబట్టి ఈ చర్యను మానుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.
భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కులను ఈ ప్రభుత్వం వెంటనే ప్రజలకు కల్పించి దేశంలో ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. ఒక పక్కన ఉగ్రవాదులు ప్రజలను చంపుతున్నారు. ఏ ప్రజలు చనిపోయినా ఈ భారతదేశం ఉన్నటువంటి పౌరులే కాబట్టి ఈ పౌరులకు ఎటువంటి హాని తలపెట్టకుండా దేశంలో శాంతి వాతావరణం నెలకొల్పాలి. మావోయిస్టులు ఒక మెట్టు దిగి వచ్చి వాళ్ళు శాంతి చర్చలు జరుపుతాం, మాకు ఆదివాసీల రక్షణ కంటే వాళ్ళ బాగోగుల కంటే మాకు ఎక్కువ కాదు అని చెప్పేసి వాళ్ళు శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి ముందుకు వస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలి. దేశంలో ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఒక దేశ ప్రజలకు ఏవైతే అనగారినటువంటి అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు మౌలిక అవసరాలను కల్పించాలి. అట్లా కల్పించినప్పుడే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు మొత్తం కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కేవలం పెట్టుబడిదారులు, దళారీ రాజకీయ నాయకులు అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం ముందడుగు ఉన్నదనేది అవాస్తవం, అబద్ధం. కాబట్టి తక్షణమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎక్కడైతే అన్యాయానికి అక్రమాలకు గురవుతున్నటువంటి ఆ ప్రజలను కాపాడినప్పుడే ఈ దేశ సమగ్రంగా న్యాయం జరుగుతుంది, సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి భారతదేశంలో శాంతిని నెలకొల్పాలని చెప్పేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పక్షాన డిమాండ్ చేస్తాం.